నమః శివాయ. భక్తులారా, మనం ఈరోజు వినబోయే కథ పాపాలను కూడా కరిగించే శక్తి ఉన్న ఒక మహాశివరాత్రి కథ. ఈ కథ విన్న వాళ్ళ మనసులో భక్తి పెరుగుతుంది, శివుడిపై విశ్వాసం బలపడుతుంది, జీవితానికి ఒక గొప్ప సందేశం దొరుకుతుంది. ఆలస్యం చేయకుండా కథలోకైతే వెళ్దాం. ఒకప్పుడు ఘనమైన అడవిలో గుణాకారుడు అనే వేటగాడు ఉండేవాడు. అతని జీవితం మొత్తం వేట, హింస, పాపకార్యాలతోనే గడిచేది. పూజ అంటే ఏమిటో తెలియదు, దేవుడంటే నమ్మకం లేదు, ధర్మం అధర్మం అనే ఆలోచనే లేదు. అతడికి భార్య పిల్లలున్నారు. వాళ్ళ కోసం ప్రతిరోజు అడవిలో వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు అతడు సాధారణంగా వెళ్లే అడవి కన్నా చాలా లోతైన అడవికి వెళ్ళాడు. అలా తిరుగుతుండగానే చీకటి పడింది. దారి తప్పిపోయాడు. చుట్టూ అడవి జంతువులు శబ్దాలు, సింహగర్జన, పులికేకలు. ప్రాణభయంతో ఉన్నాడు. అప్పుడే అతడికి ఒక పెద్ద బిల్వ చెట్టు కనిపించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చెట్టు ఎక్కాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ బిల్వ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. రాత్రంతా గుణాకారుడికి నిద్ర రాలేదు. భయంతో చుట్టూ చూస్తూ జంతువులు ఎక్కకుండా ఉండాలని చెట్టు ఆకులు కోసి కింద పడేస్తూ ఉండేవాడు. ఆ ఆకులు శివలింగంపై పడుతున్నాయి. మంచు చుక్కలు శివలింగంపై పడుతున్నాయి. అతనికి తెలియకుండానే అభిషేకం, బిల్వార్చన, జాగరణ అన్నీ జరిగిపోయాయి. ఆ రాత్రి ఏంటో తెలుసా? మహాశివరాత్రి. తర్వాత రోజు గుణాకారుడు చెట్టు దిగి సురక్షితంగా ఇల్లు చేరాడు. ఆ ఒక్క రాత్రి అతని జీవితం మారిపోయింది. కొన్నేళ్ల తర్వాత గుణాకారుడు మరణించాడు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ వీధిలో ఒక వెలుగు మెరుపులా శివదూతలు వచ్చి ఈ మనిషి మహాశివరాత్రి నాడు జాగరణ, అభిషేకం చేసి శివభక్తుడయ్యాడు. చివరికి శివలోక ప్రాప్తి లభించింది. గుణాకారుణ్ణి శివదూతలు శివలోకానికి తీసుకెళ్లారు. ఈ కథ మనకేం చెప్తుందంటే శివుడు పాపం పుణ్యం కాదు, భక్తిని మాత్రమే చూస్తాడు. తెలియక చేసిన పూజకే అంత ఫలితం ఉందంటే తెలిసి చేసిన పూజకి ఇంకెంతో మహిమ ఉంటుంది. అందుకే శివరాత్రి నాడు పూజ చేస్తే జీవితంలో శాంతి, శివకృప తప్పక లభిస్తుంది. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కథ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరొక పురాణ కథలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ శంభో శంకర.